అంతా ఫ్యామిలీయే కదా. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మై ఫ్రీడమ్ మై గోల్డ్ ఆఫర్. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నిన్న మార్కెట్లను ఒకసారి పరిశీలించినట్లయితే నిన్న నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ దాదాపుగా 250 పాయింట్ల నష్టాల నుంచి కోలుకొని 25 పాయింట్ల నష్టంతో ముగిసింది. అలాగే నిఫ్టీ అరౌండ్ 5 పాయింట్స్ లాస్ లో క్లోజ్ అయింది. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మాత్రం లాభాల్లో ముగిసాయి. మిడ్ క్యాప్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మోర్ దెన్ 1.5% లాభాల్లో ముగిసింది. అండ్ నిన్న బ్యాంక్స్ మంచి లాభాల్లో ముగిసాయని చెప్పుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ స్టాక్స్ కూడా మంచి లాభాల్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిన్న రాత్రి అమెరికన్ మార్కెట్లు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. సో గ్లోబల్ కేసు ప్రస్తుతానికి మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. సో ఇవాళ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి మనకి వివరించడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రస్తుతం మనతో బాలా గారు ఉన్నారు అండ్ శేషు గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ బాలరాజ్ గారు కూడా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో బాలా గారు, నిన్న మార్కెట్లు చూసుకున్నట్లయితే ఫ్రైడే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కూడా నిన్న మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. సో దీన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవచ్చా మనం? డెఫినెట్లీ చాలా సెలెక్టివ్ గా వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది జరుగుతుందని చెప్పాలండి. ప్రాబ్లీ ఫ్రంట్ లైన్స్ లో అంతగా జరగకపోయినా పీపుల్ ఆర్ వెయిటింగ్ జస్ట్ ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్ ఆన్ 29th అండ్ ఆల్సో సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా స్పాన్ అవుట్ అవుతాయని చెప్పి అక్టోబర్ లో పీపుల్ విల్ వెయిట్ డెఫినెట్లీ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. బట్ అదర్వైజ్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్కడైతే మనకి కొద్దిగా ఎక్కువ సెల్లింగ్ కి గురైన స్టాక్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ చిన్న కంపెనీస్ అయినా కానీ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీస్ లో డెఫినెట్లీ వాల్యూ బేస్డ్ బయింగ్ జరుగుతుందని చెప్పాలి. సో నిన్న ఐ థింక్ యాక్చువల్లీ ద బుల్స్ వర్ ట్రయింగ్ టు ఫైట్ ద బేర్స్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. సో నిన్న మార్నింగ్ ఫస్ట్ 1 hour లో బాగా క్షీణించిన డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ కంప్లీట్లీ మార్కెట్ రికవర్ అవడం చూసాం అండ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ అనే ప్లస్ 1 or 2 points ప్లస్ లోనే క్లోజ్ అయింది. సో ఇది మనకి సూచించేది ఏంటంటే డెఫినెట్లీ ఐ థింక్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ స్మాల్ ఫాల్ ఆల్సో. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్లోస్ కూడా బాగానే ఉన్నాయండి. ఫస్ట్ టైం వీఆర్ సెయింగ్ ఈ ఇయర్ లో మనకి ఎఫ్ఐఎస్ ఎక్కడ మనకి ఎక్కువ సెల్లింగ్ చేసినా కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్వేస్ కేమ్ ఇన్ టు ద రెస్క్యూ అండ్ దే ఆర్ బయింగ్ స్టాక్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో ఇదంతా మనకి నెక్స్ట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయినాక జనరలీ మనం ఫెస్టివల్ సీజన్ యాజ్ వెల్ యాజ్ హాలిడే సీజన్ కూడా ఎంటర్ అవుతాం కాబట్టి ద నెక్స్ట్ 1 or 2 quarters స్లైట్లీ కొద్దిగా రిజల్ట్స్ మెరుగుపడితే మాత్రం ఐ థింక్ దే విల్ బి రెన్యూడ్ ఎంతూజియాజం బై ఛాన్స్ 29th సెప్టెంబర్ నాడు. ఎందుకంటే రీసెంట్లీ లాస్ట్ 1 week 10 days లో ఈవెన్ సౌత్ ఇండియాలో మనకి మాన్సూన్ బాగుంది కాబట్టి డెఫిషియెంట్ మాన్సూన్ అనేది బాగా తగ్గినట్టు మనకి సూచనలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లీ రేట్ కట్ 50 basis points ఉంటే మాత్రం ఐ థింక్ దే విల్ బి డెఫినెట్లీ వెరీ పాజిటివ్ సెంటిమెంట్ సెంట్ అవుట్ ఇన్ టు ద మార్కెట్. సో ఇదే కాకుండా మనకి ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ ఎక్సలెంట్ రోడ్ షోస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ప్రాబ్లీ ఇన్ సింగపూర్, యూఎస్, ఇటువంటి అన్ని ప్లేసుల్లో. అండ్ దర్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ జనరేటెడ్ ఇన్ ఇండియా యాజ్ అ కంట్రీ ఇన్ దిస్ రీజన్. ఎందుకంటే మనకి చైనా డౌన్ఫాల్ అనేది మనం చూసామండి లాస్ట్ 6 months లో. Only other place which has got a very strong, vibrant economy, 80% of the Indian economy is only domestic economy, only 20% we are dependent on exports. Unlike chala Asian countries, almost it's skewed and more than 50% are exports. So ee karanam mulana growing middle class, consumption led theory, investment led 1 or 2 years untundi. Ivanni kuda macro economic fundamentals are getting stronger by the day. దీనికి లాగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అండ్ థింగ్స్ డోంట్ హ్యాపన్ విత్ మిరాక్యులస్ స్పీడ్. సో ఇది అంతా మనం పక్కన పెడితే కొంచెం నెక్స్ట్ ఈవెంట్ విల్ బి బీహార్ ఎలక్షన్. ఈ లోపల కొద్దిగా ఏదైనా పాజిటివ్ టోన్ మనకు వినిపించి బీహార్ ఎలక్షన్ కనుక గెలిస్తే ఐ థింక్ వీఆర్ ఇన్ టు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ టెరిటరీ. సో ద నెక్స్ట్ 1 or 2 months ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవరైతే గతంలో స్టాక్ మార్కెట్స్ లో ప్రవేశం లేకుండా కానీ ఎప్పుడైతే మనకి మంచి ఆపర్చునిటీ వస్తుందో అక్కడ మనం ఫస్ట్ ఎంట్రీ పాయింట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నారో ఓవర్ ద నెక్స్ట్ 2 months డెఫినెట్లీ దే షుడ్ స్టార్ట్ ద బిగినింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ అండి. ఓవర్ ద నెక్స్ట్ 2-3 years దే విల్ మేక్ ఫెనామినల్ మనీ. ఓకే, సో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ గా ఎలా ఉంది శేష్ గారు? అండ్ మార్కెట్స్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ లో గమనిస్తే మనకి ఒక రేంజ్ బౌండ్ లో ఉన్నాయి. అంటే మార్కెట్స్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నా కూడా మన మార్కెట్ ఏమాత్రం డౌన్ సైడ్ అయితే రాలేదు. ఈవెన్ నిన్న కూడా చూసాము, లో నుంచి మంచి రికవరీ చూసాము. కాబట్టి క్లియర్గా ఏంటంటే ఒక లెవెల్ వరకు వచ్చి మార్కెట్ అక్కడ నుంచి కంటిన్యూ పడకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 7,600 దగ్గర బేస్ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు రీసెంట్గా చూస్తే 7,850 ఆ లెవెల్లో
నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి క్లోజర్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా యాక్టివ్గా మనకి నేను ట్రేడ్ కావడం చూసాము. దాదాపు బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అన్ని కూడా నేను మంచి అప్ ట్రెండ్లోకి వచ్చాయి. అదేవిధంగా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ F&O స్టాక్స్లో కూడా మంచి వాల్యూమ్స్తో పాటు కొంచెం పెరగడం చూసాము. కాబట్టి మార్కెట్స్ అనేది ఎవరి డిప్లో ఎన్ని రోజులు మనకి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పాము, బట్ ఎక్కడి నుంచి ఏంటంటే బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరి డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమంటాను. తర్వాత రోల్ ఓవర్స్ కానీ చూస్తే నిన్నటి వరకు కొంత రియాలిటీ స్టాక్స్లో దగ్గర 28% దాకా రోల్ ఓవర్ కావడం చూసాము. అదేవిధంగా టెలికామ్లో 27% దాకా రోల్ ఓవర్స్. తర్వాత మెటల్స్ కూడా ఈసారి కొంచెం స్ట్రాంగ్గా రోల్ ఓవర్స్ కంపేర్ టు లాస్ట్ మంత్ రోల్ ఓవర్తో కంపేర్ చేసుకుంటే 23% దాకా అయింది. అయితే పాప మాత్రం చాలా తక్కువగా 14% రోల్ ఓవర్స్ చూసాము. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి స్లోగా అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అయితే కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీ అంటే లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కానీ చూస్తే లేదా 1300-1400 పాయింట్స్ దాకా ర్యాలీ చూసాము. ఇంకా మనకి క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ ఎవరి డిప్లో బై చేసుకోమని చెప్తాను. 17,400 ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 17,800 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. ఈవెన్ 18,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ క్రెడిట్ పాలసీ కానీ అరౌండ్ 50 బేసిస్ పాయింట్స్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ కూడా పెరగచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎవరి డిప్లో బై చేయొచ్చు. తర్వాత ఇన్ఫ్రా స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ రోజు విషయానికి వస్తే రిలయన్స్ ఇన్ఫ్రాని పొజిషనల్ ట్రేడర్స్ తర్వాత ఇంటర్ ట్రేడర్స్ కూడా బై చేసుకోవచ్చు. తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ టీవీఎస్ మోటార్స్ ఒకటి 224 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూ డేస్కి బై చేసుకోమని చెప్తాను. ఈవెన్ హీరో మోటార్ కార్పొరేషన్ కూడా కరెంట్ లెవెల్స్లో 2,400 పైన స్టాప్ లాస్ పెట్టుకొని 2,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని అది కూడా బై చేసుకోవచ్చు. ఐటీసీ లాస్ట్ 3-4 డేస్గా కొంచెం వీక్ ఉంది. బట్ ఈ రోజు ఐటీసీలో ఇంట్రాడే కోసం బై చేసుకోమంటాను. కొంచెం షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది. టెలికామ్లో ఇన్ని రోజులు ఐడియా ఒకటి కన్సాలిడేట్ అవుతుంది. ఇది కూడా పొజిషన్ ట్రేడ్ చేసుకోమంటాను. 142 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 155 and 156 దాకా రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే F&O తీసుకునే వాళ్ళకి. ఈవెన్ సిప్లా కూడా అరౌండ్ 640 and 635 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని కూడా నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ బై చేసుకోమని చెప్తాను. రైట్. ఇక ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ బాలరాజ్ గారు కూడా ఉన్నారు. సో వీటికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో బాలరాజ్ గారు, ప్రస్తుతం మీరు చూస్తున్నారు గత కొన్ని నెలలుగా మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది. సో ఒక సామాన్య మదుపరుడు వీటన్ని చూసి భయపడుతూ ఉంటాడు. సో వీటి మార్కెట్ వాలటైలిటీస్ ని కూడా తట్టుకొని మంచి రిటర్న్స్ ఇచ్చే ఒక ఫండ్ ఏదైనా ఉందా? అవునండి, మనకు ఈరోజు బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ గురించి మాట్లాడతాము. ఇది 2008లో 2011లో మార్కెట్ ఎప్పుడైతే వాలటైల్గా ఉండిందో మార్కెట్లో పడ్డా కానీ ఫండ్ అనేది తక్కువగా పడలేదు, అంత ఎక్కువగా పడలేదు అన్నమాట. సో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ స్టేబుల్ రిటర్న్స్ ఇస్తూ అండ్ ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ ని ఇంక్రీజ్ చేసింది ఇది. అండ్ ఇది BSE 200 కి బెంచ్ మార్క్ అయి ఉందండి. అండ్ గత 11 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇది బెంచ్ మార్క్ ని కన్సిస్టెంట్ గా బీట్ చేస్తూ వచ్చింది. ఎప్పుడు కానీ బెంచ్ మార్క్ కి లాగింగ్ గా రిటర్న్స్ ఎప్పుడు ఇవ్వలేదు గత 11 సంవత్సరాలుగా. అండ్ 70-80% లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ ఉంటుంది, 20-25% మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా తక్కువగా స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో లాస్ట్ 1 year లో వచ్చేసేసి స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎక్స్పోజర్ కూడా చాలా చాలా తగ్గించేశారు అనమాట. అండ్ సెక్టోరల్ వెయిట్స్ ఏమైతే ఉంటాయో ఇది BSE 200 కి సెక్టోరల్ వెయిట్స్ సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ బెంచ్ మార్క్ అవుట్ సైడ్ స్టాక్స్ ఏమైతే ఉంటాయో అందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. అండ్ టాప్ 5 సెక్టర్స్ వచ్చేసేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, హెల్త్ కేర్ అండ్ ఎనర్జీ. అండ్ టాప్ 5 స్టాక్స్ వచ్చేసి HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, ITC, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది 2002లో స్టార్ట్ చేశారండి. అంటే దాదాపు 13 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. అండ్ గత లాస్ట్ 1 year లో చూస్తే మనకు 7.48% రిటర్న్ వచ్చింది. యాక్చువల్గా బెంచ్ మార్క్ ఆల్మోస్ట్ నెగిటివ్లో ఉంది. సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మనకు 7.48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 years లో చూస్తే 21.13% కంపౌండింగ్ రిటర్న్స్, 5 years లో 11.5% రిటర్న్, అండ్ 7 years లో 17.13% వచ్చింది, 10 years లో 17.7%, అండ్ సిన్స్ లాంచ్ గత 13 సంవత్సరాలుగా కంపౌండింగ్ రిటర్న్ ఆఫ్ 23.6%. ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారో 2002లో దాని వాల్యూ ఇప్పుడు దాదాపు 15,91,000 రూపీస్ అయింది. సో ఎక్కువ వాలిటిలిటీ లేకుండా డీసెంట్ రిటర్న్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకు పోర్ట్ఫోలియోలో ఒక 10-15% ఇలాంటి ఫండ్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ల గురించి అలాగే బాలరాజ్ గారు చెప్పిన మ్యూచువల్ ఫండ్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే మీకున్న డౌట్స్ కూడా కాల్ చేయండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
and creativity. The more we connect, the better it gets. వెల్కమ్ బ్యాక్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ మనకి తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ గారు లైన్ లో ఉన్నారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. అలాగే సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ 400 ఎలా బై చేశాండి. కేసరం ఇండస్ట్రీస్ 92 లో బై చేశాండి. రెండు ఉన్నారు. కేశవరామ్ ఇండస్ట్రీసా? కేసరం ఇండస్ట్రీస్ ఓకే, 92 లో బై చేశాను. షూర్. ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. రీసెంట్ గా కొంత బ్యాంక్ లైసెన్స్ రాలేదని న్యూస్ తో కొంచెం దీంట్లో మనకి డౌన్ ట్రెండ్ కనపడింది. బట్ ఇదంతా కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏనండి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ ఫండమెంటల్స్ లాస్ట్ ఒక 1.5 year లో చాలా ఇంప్రూవ్ అయ్యని చెప్పొచ్చు. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. మీరు వెయిట్ చేయండి. కొంచెం లాంగ్ టర్మ్ కి మీరు టైం పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా 1.5 year పెట్టుకుంటే కరెంట్ లెవెల్స్ నుంచి మినిమం 20-25% రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కరెక్షన్స్ లో మీరు బై చేసుకోమని చెప్తాను. కేశవరామ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కూడా ఇది మాత్రం కొంచెం వీక్ ఉందండి. రీసెంట్ గా కొంత డౌన్ ట్రెండ్ అనేది దీంట్లో ఉంది. బెటర్ ఏంటంటే మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు కొంత హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే కేశవరామ్ కన్నా వేరే అదర్ స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సరస్వతి గారు లైన్ లో ఉన్నారు. హలో సరస్వతి గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నాకేం లేదండి, మ్యూచువల్ ఫండ్స్ లో వాల్రాజ్ సార్ అడుగుతున్నానండి. మ్యూచువల్ ఫండ్స్ లో నేను కొంత అమౌంట్ పెడతాం అనుకుంటున్నాను. 2-3 months కట్టే పెట్టి నాకు మళ్ళీ అవసరానికి కావాలి. దానికి అంటే ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మంచిదేనా? మ్యూచువల్ ఫండ్స్ లో 2-3 months పెడతారా? 3 months తర్వాత అంటే ఎట్ ఏ టైం పెట్టి నేను తీసేద్దామనండి 3-4 months లో. ఓకే, ఎప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు 2 రకాలండి. ఒకటి డెట్ మ్యూచువల్ ఫండ్, ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో మనం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 5 సంవత్సరాల వరకు అక్కర్లేని డబ్బునే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకోవాలి. అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో మనకు 1 week లో డబ్బులు కావాలి అంటే 1 week నుంచి 3 months వరకు 4 months వరకు డబ్బులు వెనక్కి కావాలి అంటే మనం లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే ఉత్తమం అండి. అంత షార్ట్ టైం ఫ్రేమ్ ఉన్నప్పుడు మనకు క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు లిక్విడ్ ఫండ్ లో పెట్టుకున్నప్పుడు మీకు ఒక 7-8% యాన్యువల్ రిటర్న్ వస్తుంది. సో మీకు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా కానీ మీకు బ్యాంక్ లో ఎఫ్డీ చేసుకున్నా కానీ పెద్దగా తేడా ఉండదు 3 months కి మీరు చేయాలనుకుంటే. సో సేవింగ్ అకౌంట్స్ లో పెట్టినా కూడా కొన్ని బ్యాంక్ 6% ఇస్తున్నాయి. సేవింగ్ అకౌంట్ లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే డిపెండింగ్ అపాన్ యువర్ కన్వీనియన్స్ మీరు ఎంత క్వాంటమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని బట్టి మీరు ఎఫ్డీలో చేసుకుంటారా 3 months కి, లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో చేసుకుంటారా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 1 week తర్వాత 10 days తర్వాత కూడా తీసుకోవచ్చు. 3 months చేయాలనుకుంటే మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. హలో సార్, అది సిండికేట్ బ్యాంక్ ఉందండి ప్రజెంట్ నా దగ్గర. అవి పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో చూసుకుందాం. ఎట్లా ఉంటుంది? షార్ట్ టర్మ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా షార్ట్ టర్మ్ కోసం అండి? షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్. ఓకే. నిన్న కానీ చూస్తే అండి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా పెరగని చూసాం. ప్లస్ వాల్యూమ్స్ కూడా మనం చూసామండి. కొంచెం ఈ లెవెల్ నుంచి మీరు షార్ట్ టర్మ్ కి అయితే అరౌండ్ 90-94 దాకా రావచ్చు. అంటే మీరు ఫ్యూ మంత్స్ ఆగితే ఈవెన్ 100 rupees దాకా రావడానికి అవకాశం ఉంది. చూడండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగా రాలేదు. ఈ క్వార్టర్ రిజల్ట్ వరకు చూడండి. రిజల్ట్ తర్వాత రిజల్ట్ బాగుంటే మాత్రం మళ్ళీ స్టాక్ అరౌండ్ 105 దాకా రావచ్చు అండి. ఏదైనా కూడా షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ అయితే దీంట్లో ఆగిపోయిందని చెప్పొచ్చు. అరౌండ్ 80 దగ్గర బాటమ్ అవుట్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే ఇది అరౌండ్ 94 దాకా రావడానికి అవకాశం ఉందండి. నిజామాబాద్ నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, సుజిలాన్ లో కొన్నాను సార్ 10,000 shares. ఎంతలో అండి? హోల్డ్ సుజిలాన్ 10,000 shares 22 లో కొన్నాను సార్. హోల్డ్ ఆర్ సెల్? ఓకే, సుజిలాన్. Yeah, basically it's a very liquid counter and it's a turnaround case. వాళ్ళకి అక్యుములేటెడ్ లాస్ అనేది చాలా హెవీగా ఉంది ఇప్పుడు కూడా. మీరు 10,000 shares కొన్నారు కాబట్టి ప్రాబబ్లీ యూ కెన్ ట్రేడ్ ఎ లిటిల్ బిట్ అండ్ రెడ్యూస్ ద యావరేజ్ కాస్ట్ డౌన్ అండి. బట్ ఇమ్మీడియట్లీ మీకు ఇది మల్టీ బ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్ మాత్రం కాదు. ఎందుకంటే ఈక్విటీ పరంగా కూడా చాలా హ్యూజ్ ఈక్విటీ అండి. ఆల్మోస్ట్ 1,900 to 2,000 crores ఈక్విటీ ఉన్న కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీలో ఉంది. ఈ మధ్యనే మనకి మేనేజ్మెంట్ హ్యాండ్స్ మారింది, దిలీప్ సంఘీ గారి చేతిలోకి వెళ్ళింది.
కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్టోరీ. మీకు షార్ట్ టర్మ్ లో అయితే మాత్రం యూ షుడ్ ట్రేడ్ అండ్ యావరేజ్ యువర్ కాస్ట్ డౌన్. అనంతపురం నుంచి అస్లాం గారు లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, కమాడిటీస్ మార్కెట్ లో మామూలుగా ఇన్వెస్ట్ చేయాలని 1 lakh వరకు అని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే. కమాడిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదండి. మీరు కమాడిటీస్ లో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో అంటే మనం ఒక స్టాక్ ని బై చేసి డెలివరీ తీసుకుంటాం. బట్ కమాడిటీస్ అట్లా ఉండదు, మొత్తం కూడా ఫ్యూచర్ ట్రేడింగే ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ ట్రేడింగ్ 1 month 2 months 3 months అట్లా మనకి లాట్స్ ఉంటాయండి, టైం ఉంటుంది. ఈ మంత్ లో కొంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. మీకు కమాడిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇంకా బై చేయాలనుకుంటే మాత్రం కొంత బేస్ మెటల్స్ లో మనకి బై చేసుకోవచ్చు. కాపర్ ఒకటి కొంచెం అరౌండ్ 340 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోండి. ఈవెన్ లెడ్ కూడా 108 ఆ లెవెల్కి వచ్చినప్పుడు పిక్ చేసుకోండి. బట్ ప్రతిసారి రోల్ ఓవర్ చేసుకుంటూ పోవాలండి. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ఇక్కడ నుంచి కొంత డిప్ వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా మీరు క్రూడ్ ఆయిల్ కూడా లాంగ్ టర్మ్ కోసం అంటే 2800 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా బై చేసి రోల్ ఓవర్ చేసుకుంటూ పోవచ్చు అండి. సో ఇంట్రెస్టే కదండి, ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, లేకపోతే షేర్స్ కంటే ఫాస్ట్గా పోతాయి మీకు కమోడిటీస్లో డబ్బులు. సో కమోడిటీస్ విషయానికి వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంటుంది? అంటే గోల్డ్ సిల్వర్ రీసెంట్ గా కొంత మళ్ళీ వీక్నెస్ అనేది వీటిలో చూసాం, హైయర్ లెవెల్ సస్టైన్ కాలేకపోతున్నాయి. ఈ లోపల మనకి గ్లోబల్ మార్కెట్స్ కొంత అప్ ట్రెండ్ రావడం చూసాం. కాబట్టి రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. 26,200 దగ్గర గోల్డ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా సిల్వర్ కి 36,000 దగ్గర సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయితే కొంచెం వీక్ అవచ్చు. బట్ ఏదైనా కూడా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉందండి. ఓకే, మెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మెయిల్ మనకు నగేష్ గారు చేశారు. అరవింద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేర్లు ఎప్పుడు కొనలేదట, కానీ ఒక 4 షేర్లు మాత్రం ఆయన డిమాట్ అకౌంట్లోకి వచ్చాయి. సో ఏం జరిగినట్టు అని అడుగుతున్నారు. బేసిక్లీ వాళ్ళకి పేరెంట్ కంపెనీ షేర్లు ఉండుంటాయండి. బై ఛాన్స్ ఒకవేళ వాళ్ళు అన్ని అమ్మేసినా ఏదైనా వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఆర్ గతంలో ఏదైనా ఫిజికల్ షేర్స్ అటువంటి ఏదైనా ఉన్నా వాళ్ళ ఫోలియోలో ఒకవేళ అరవింద్ లిమిటెడ్ షేర్స్ ఉండుంటే ఇది స్పన్ ఆఫ్ కంపెనీ అండి. రీసెంట్లీ వాళ్ళు హైవ్ ఆఫ్ చేసి సెపరేట్ లిస్ట్ చేశారు కాబట్టి ఆ పరంగా మీకు ఆ స్టాక్స్ వచ్చి ఉండొచ్చు. సో మీరు ఏమైనా ఫ్రాడ్ జరిగి ఉన్నట్టు అని అడుగుతున్నారు. సో మీకే షేర్స్ వస్తే మీకు ఫ్రాడ్ ఎలా జరిగినట్టు అండి? సో మీ దగ్గర నుంచి పోతే ఫ్రాడ్ జరిగినట్టు. సో నెక్స్ట్ భాషా గారు అడుగుతున్నారు, నిఫ్టీ 8200 లాంగ్ ఉందంట నవంబర్, అంటే కాల్ ఆప్షన్ ఉంటుంది అనుకుంటాను. ఒకటే అండి, మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. నిఫ్టీకి మంచి బేస్ అనేది ఫామ్ అయింది కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కరెంట్ లెవెల్స్ నుంచి నిఫ్టీ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, నెక్స్ట్ గోపాల్ గారు మెయిల్ చేశారు. బీయింగ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని అడుగుతున్నారు. It all depends on your risk profile అండి, your age, your risk profile and the quantum of money you want to put. అంటే మనకి చిన్న మొత్తాలు అయితే డెఫినెట్లీ ఐ థింక్ నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ బీస్ లో కానీ ఇండెక్స్ బేస్డ్ ఫండ్ లో తీసుకోవచ్చు. డైరెక్ట్లీ ఒకవేళ మీకు అవగాహన ఉంటే మీరు స్పెసిఫిక్ స్టాక్స్ ఎంచుకుని కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే లాంటివి కొన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా దే ఆర్ గివింగ్ యూ ద ఫెసిలిటీ. సో మీరు ఒక 5 to 10 స్టాక్స్ చూస్ చేసుకుని మీరు అందులో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. బట్ మీ క్వాంటమ్ ఆఫ్ మనీ అండ్ మీ రిస్క్ ప్రొఫైల్ అండ్ లాంజివిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీటిని బట్టి ఉంటుంది. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఓకే, విష్ణు గారు మెయిల్ చేశారు. జిన్నీ ఫిల్మెంట్స్ 32 రూపీస్లో 500 షేర్స్ ఉన్నాయట, అలాగే జేపీ పవర్ 8 రూపీస్లో ఉన్నాయట. జిన్నీ ఫిలమెంట్ అంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కౌంటర్ కాదండి, కాటన్ బ్లెండెడ్ దాంట్లో ఉంది. బట్ ఏదైనా కూడా ఈ మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఒక నెక్స్ట్ 1 month 1.5 month కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు నిన్న కూడా 5% పెరిగింది. అప్పుడు ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యి దీనికన్నా మంచి స్టాక్స్లో బై చేసుకోమంటారు. ఈవెన్ జేపీ పవర్లో కూడా దీంట్లో కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ రీసెంట్గా కొంత పాజిటివ్ న్యూస్ రావడం వల్ల స్టాక్ హోల్డ్ అని అడిగారు, సెల్ చేయమని ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటారు. అలాగే నితిన్ ఫైర్ అండ్ మదర్సన్ సుమి గురించి కూడా అడిగారు. I think Motherson Sumi definitely currently అవాయిడ్ చేయమని చెప్తానండి. యాక్చువల్లీ దేర్ వాజ్ ఎ న్యూస్ ఐటమ్ ఎస్టర్డే. వాళ్ళు ఫోక్స్ వ్యాగన్ అనే కంపెనీ వాళ్ళు జర్మన్ ఆపరేషన్స్ వాళ్ళు ఎమిషన్ నార్మ్స్ లో డిస్క్లోజర్ సరిగ్గా చేయలేదని దే ఆర్ ఫేసింగ్ $18 billion సూట్ అని. అండ్ మదర్సన్ సూమికి ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద బిజినెస్ కమ్స్ ఫ్రమ్ ఫోక్స్ వ్యాగన్. సో డెఫినెట్లీ బిజినెస్ డిస్ట్రప్షన్ ఉండొచ్చు కాబట్టి రీసెంట్లీ అది బాగా లాస్ట్ 2-3 months లో కూడా కంటిన్యూస్ ఫాలో అవుతుందండి. కరెంట్లీ మాత్రం అవాయిడ్ చేయండి. నితిన్ ఫార్ ఐ థింక్ ఆఫ్టర్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ యూ కెన్ బై ఇట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. ప్రదీప్ గారు మెయిల్ చేశారు. భారత్ ఫోర్జ్ దగ్గర 1069లో ఉన్నాయంట. సో ఇది తగ్గుతుంది, ఏం చేయమంటారు, ఎందుకు ఏం చేయమంటారు అని అడుగుతున్నారు.
డజంట్ మ్యాటర్ అండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద ఆటో యాన్సిలరీస్ ఈవెన్ బాష్ 26,000 నుంచి 20,000కి పడడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఆటో యాన్సిలరీస్ ఆర్ ఇన్ కరెక్షన్ టు కన్సాలిడేషన్ మోడ్ అండి. అండ్ ఎస్పెషల్లీ భారత్ ఫోర్జ్కి నాన్ ఆటోమోటివ్ బిజినెస్ ఏదైతే ఉందో అది రీసెంట్లీ కొద్దిగా ర్యాంప్అప్ అయింది. కానీ ఆటోమోటివ్ బిజినెస్ లో ఫైనాన్షియల్ ఇయర్ 17 దాకా ఐ థింక్ దే ఆర్ సాచురేటెడ్ అనే రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ నుంచి. అందుకని స్వల్పంగా అది రియాక్ట్ అయింది. ప్రాబ్లీ అరౌండ్ 950 to 1000 జోన్ లో ఉంది. నథింగ్ టు వరీ. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ గోయింగ్ ఫార్వర్డ్. నాన్ ఆటోమోటివ్ బిజినెస్, డిఫెన్స్ ఫోర్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్లీజ్ హోల్డ్ ద స్టాక్. శ్రీనివాస్ గారు మెయిల్ చేశారు, ఐనాక్స్ వెండ్ ఆయన 385 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారంట 2000 షేర్స్లో. సో ప్లీజ్ అడ్వైజ్ అని అడుగుతున్నారు. ఐనాక్స్ విండ్ హోల్డ్ చేయమని చెప్తానంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ లో మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఈవెన్ ఈసారి కూడా బాగుండే అవకాశం ఎక్కువ ఉందండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో కుమారస్వామి గారు మెయిల్ చేశారు, మంగళం డ్రగ్స్ అవాన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది అంటున్నారు. Mangalam Drugs recently it's been an outstanding and stellar performer and actually they make one of the APIs for anti-malarial. So ee karanam mulana almost about 15-20 rupees zone nunchi we have seen an extraordinary performance of the company. So fresh ga meer enter avalante I would request you for some caution and koddiga react ayin tarvata September quarter results chusi consistency of results untene konandi. Otherwise I think you should wait for some more time before you buy that stock. సో ఇవాళ మెయిల్స్ వరదలా వచ్చాయండి, చాలా వచ్చాయి, బట్ అన్ని టైం అయిపోయింది. సో చివరిగా శేషు గారు షార్ట్ గా చెప్పండి, ఇవాళ మార్కెట్ ఇంట్రాడేలో ఎలా ఉంటుంది? మార్కెట్ ఇంట్రాడేలో స్టడీగా ఉండే అవకాశం ఉందండి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి చెప్పొచ్చు. స్టడీగా ఉంటుంది. మిడ్ క్యాప్ నిన్నట్లాగే మిడ్ క్యాప్ యాక్షన్ ఉంటుంది. ఇండెక్స్ పరంగా రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. క్లోజర్ 8,000కి వచ్చినప్పుడు సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. 7960 దగ్గర కొంత బయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది